తాజా అంశం చూస్తున్నాం. నంద్యాలలో రిటర్నింగ్ అధికారి నామినేషన్ల పరిశీలన ముగించారు. నంద్యాల వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ని ఆమోదించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శామ్ని అడిగి తెలుసుకుందాం. శామ్, చెప్పండి, రిటర్నింగ్ అధికారి ఏ విషయాల్ని ఆమోదించారు? జిలాని ఇప్పుడే మనకు అధికారులు చెప్తున్నది ఏమంటే ఉదయం నుంచి కొద్దిగా ఈ రెండు నామినేషన్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సంబంధించి వైకాపా పార్టీ అభ్యర్థికి సంబంధించి కొంత పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో ఆ నామినేషన్లకు సంబంధించి కొంత రిటర్నింగ్ అధికారి ఆర్ఓ దీని మీద తర్జన పడ్డారు. కొంత న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నారు. వీళ్ళు వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి సంబంధించి ఎవరైతే లాయర్ నోటరీ చేశారో ఆ లాయరు ఆయనకు రెన్యువల్ కాలేదు, ఆయన రెన్యువల్ చేసుకోలేదు కాబట్టి ఇది చెల్లదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అది ఆరోపణ చేశారు. దాన్ని రిజెక్ట్ చేయాలని చెప్పి వైకాపా అభ్యర్థి నామినేషన్ ని రిజెక్ట్ చేయాలని చెప్పి వారు కంప్లైంట్ చేశారు. దీనికి సంబంధించి కంప్లైంట్ చేసిన నేపథ్యంలోనే వైకాపా వాళ్ళు సైతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సంబంధించి ఆదాయానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదు. ఈ ఆస్తులు ఆదాయాలకు సంబంధించి సరైన వివరాలు లేవని చెప్పి వారు కూడా పరస్పర ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇప్పటి వరకు దీని మీద తర్జన పడినటువంటి అధికారులు చివరిగా రెండింటిని యాక్సెప్ట్ చేశారు. రెండు నామినేషన్లు ఆమోదించారు. వీళ్ళు చెప్తుంది ఏమంటే ఇవి చిన్న లోపాలు ఉన్న మాట అయితే వాస్తవమే, దీన్ని సరిచేసుకోవచ్చు. ప్రధానంగా అభ్యర్థి ఎవరైతే పోటీ చేస్తున్నారో ఎన్నికల్లో ఆ అభ్యర్థికి సంబంధించిన అఫిడవిట్ లో అన్ని వివరాలు ఉన్నాయా లేదా, ఈ వివరాలకు సంబంధించి ఏమైనా తప్పులు ఉన్నాయా లేదా, ఈ ఆస్తులు దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయా, ఇది మాత్రమే చూస్తారు. కానీ ఈ లాయర్ ఎవరైతే నోటరీ చేశారో ఆ లాయర్ కి లైసెన్స్ ఉందా లేదా, రెన్యువల్ చేశారా లేదా అనేది సెకండరీగా భావిస్తారు. కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది లేదు, దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పి భావించారు. అందులో భాగంగానే దీన్ని యాక్సెప్ట్ చేశారు. దీంతో పాటు ఇది కూడా ఈ ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి ఉన్నారో ఆయనకు సంబంధించిన నామినేషన్ లో కూడా అన్ని వివరాలు కరెక్ట్ గానే ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు. అంటే ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలబడుతున్నారు, ఇద్దరికి ఎట్లాంటి ఇబ్బందులు లేవు. దానికి చిన్న సూచనలు చెప్పారు. ఆ సూచనలు కూడా వీళ్ళు పాటిస్తారు కాబట్టి న్యాయ నిపుణుల సలహాతో ఈ ఇరు పార్టీలకు చెందినటువంటి ఈ న్యాయ నిపుణులు చాలా తర్జన పడి చివరికి ఈ అన్ని క్లాజులు చూసుకున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఏం చెప్తుంది, దీంట్లో ఎట్లాంటి రూల్స్ ఉన్నాయి, ఇది యాక్సెప్ట్ చేయాలా లేదా అన్న దానికి సంబంధించి చివరిగా ఒక డెసిషన్ కి అయితే వచ్చారు. ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉంటారు, ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లు యాక్సెప్ట్ అయ్యాయి. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ధన్యవాదాలు శ్యామ్.